లేదా ప్రకటన గ్రంథంలో జయించువాడు చాలు. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవం కలిగిన మా యేసయ్య, నీ పక్షాన్ని నిలబడుతున్న నేను నాయన ఎన్నిక లేని వాడిని, నా నోటిని నీ బోరగా వాడుకుని నీ బిడ్డలతో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఏంటంటే జయించువాని. అందరు చెప్పండి. జయించాలి అంటే ఏం కావాలి మనకి? ప్రార్థనా శక్తి. రెండోది నీ తండ్రి అయిన యేసు దేవుని శక్తి. మూడోది నీ ఆత్మతో వీటిని కలపే శక్తి కావాలి. అప్పుడే జయించుతాం. ఎలాంటి శోధననైనా జయించితేనే జీవ గ్రంథములో పేరు. ఎక్కడ? జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథములో ఉండాలి అంటే ఈ లోకంలో అన్నిటినీ కూడా జయించాలి. నీవు చుట్టూ నీకు వెంబడిస్తున్నవి, వేధిస్తున్నవి, వీటన్నిటినీ కూడా జయించితేనే జీవ గ్రంథములో నీ పేరు ఉంటుంది. హల్లెలూయా. 5వ వచనం చివరి భాగం చదవండి. అదే 5వ వచనం చివరి భాగం. ఏంటంట? తండ్రి ఎదుట. కొరింథీ పత్రికలో కూడా అంటాడు, మీరు నా తండ్రి శరీరాన్ని భుజించి నా తండ్రి రక్తాన్ని సేవించితేనే కాని నేను నా తండ్రి ఎదుట సాక్ష్యం ఇచ్చేదను అంటాడు. మరొక మాట అంటాడు, మీరు అక్రమము చేసిన ఎట్లా, ఈ లోకాన్ని జయించని ఎట్లా పోతే నేను కూడా మీరెవరో తెలియదని అంటాడు. ఏమంటాడు? మీరెవరో తెలియదు నాకు. ఇన్ని రోజులు చేసిన మన భక్తి, ఇన్ని రోజులు దేవుడిని ఎమ్మడించింది ఎందుకు? మనం జీవ గ్రంథములో పేరు ఉండాలి అని. హల్లెలూయా. ఈ గొర్రె పిల్ల జీవ గ్రంథములో పేరు లేని వెడల మనకి ఆ దేశములో ఆ దూతలతో ఆ ప్రదేశంతో పాలు లేదు. హల్లెలూయా. ఏం లేదు? సంబంధం లేదు. ఆ బుద్ధి లేని కన్నికల్లాగా మేము ప్రార్థనకు వచ్చాము, మేము దశమభాగాలు ఇచ్చాము, మేము అవి చేశాము ఇవి చేశామని నువ్వెంత రొమ్ము కొట్టుకున్నా మీరెవరో నాకు తెలియదు అంటాడు. అలాగే అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. వాళ్ళంతా ప్రకటన గ్రంథమే. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ సింహాసనము. ఈ సింహాసనము చూడాలి అన్నా, కన్నులారా నీవు స్థలములో ఉండాలి అన్నా, లోకమును జయించాలి, ఈ పాపమును జయించాలి, నీవు పరిశుద్ధముగా జీవించి ఈ భూమి మీద నీకు దేవుడు అనుగ్రహించిన కాలమంతా కూడా పరిశుద్ధతతో నిలవబడాలి. హల్లెలూయా. అప్పుడే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరున్నదా, పరలోక రాజ్య ప్రవేశము నీకున్నదా, ఏది గమ్యమో ఏది మార్గమో
యోసించువు క్రైస్తవా. ఏంటంట, నీవు ఎదురు చూడాలి. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు ఉందా లేదా అని దేవునితో పెనుగులాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ఆధార్ కార్డులో పేరు లేకపోతే ఎంత పోరాడతాం? తాత్కాలికమైన ఆధార్ కార్డులో పేరు లేకపోతేనే ఎంత పోరాటం ఉంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో 1000 ఏళ్ల పాలనలో, యుగాలుండే పాలనలో, తండ్రి అయిన మహిమ కలిగిన దాంట్లో ఉండాలి అంటే ఎంత పోరాడాలి ప్రార్థనలో. ప్రార్థన చేస్తారు కొంతమంది, తగ్గింపు జీవితం ఉండదు. ప్రార్థన చేస్తారు, లోబడే తత్వం ఉండదు. ఈ లోకంలో నీ చుట్టూ ఉన్న వారికే నీవు లోబడకపోతే సృష్టికర్త అయిన దేవుడికి ఏమి లోబడతావు? చిన్న మాట అంటేనే తట్టుకోలేక నీవు ఎగిరెగిరి పడుతున్నావు, ఆ క్రికెట్ బంతిలాగా. దేవుడు ఏమన్నాడు? లోబడమన్నాడు. లోబడటమే నేర్చుకోకపోతే నీవు క్రైస్తవురాలు, క్రైస్తవుడు ఎలా అవుతావు? ఎదుటి మనిషిని రెచ్చగొట్టి ఎదుటి మనిషితో వివాదాలు సృష్టిస్తూ ఉన్నావు. అది లోబడటమా? జయించటం అంటారా? జీవాధిపతి అయిన దేవుడు 40 కొరడా దెబ్బలు జయించాడు. దేహం అంతా కూడా దున్నబడినా జయించాడు, ముళ్ళ కిరీటం పెట్టినా జయించాడు. ఆయన అప్పుడు ఒక మాట అంటాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరిని క్షమించు అన్నాడు. ఆ మనసు నీకుందా? ఆ లోబడేది తత్వం నీకుందా? గోడకి కొట్టిన బంతి తిరిగి నీ వద్దకే వస్తుంది కదా. నీవు తగ్గింపు జీవితంతో ఈ లోకాన్ని జయిస్తే జయ జీవితం ఇస్తాను అని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. నీవు ఈ జయించలేక ఇక్కడే ఆగిపోతూ ఉన్నావు. ఆఖరి ఏమైపోయింది? ఆ ప్రదేశం అంతా కూడా నీటి బుగ్గలు కలిగిన ప్రదేశంలోకి వచ్చి సృష్టికర్త అయిన దేవుడిని శోధిస్తూ ఉంది. నేను నా బిడ్డ ఇక్కడే మరణించాలా తండ్రి అయిన యెహోవా అని మొరపెట్టినప్పుడు దూతను పంపించి, నీవు దేవునికి లోబడితే చారాకి లోబడినట్టుగా, సృష్టికర్త అయిన యేసుకు లోబడినట్టుగా, యెహోవాకి లోబడినట్టుగా నీ కన్నులు తెరిచి నీ కుమారుడుండ చోటనే నీవు తవ్వుము, అక్కడే వెతుకు, నీటి బుగ్గ కనిపిస్తుంది. ఇందాక పాడాం కదా, ఎడారిలో నీటి బుగ్గని పంపించేవాడు, చూపించేవాడు సృష్టికర్త. ఎండిన ఎముకలను నాట్యము వచ్చేవాడు ఆయన. అందుకే నరపుత్రుడా, ఎజ్కేలుతో మాట్లాడతాడు, నరపుత్రుడా నువ్వు తిన్నగా నించోటంలో కూడా పొయ్యారంగా నించుంటారు. తిన్నగా నించుని ఈ ఎముకలన్నిటికి నీవు మాంసముని పొదిగించు అంటున్నాడు. ఏంటంట? మాంసాన్ని పొదిగించు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? అయ్యా ఇది నీకే సాధ్యం అయ్యా. ఆ ఎండిన ఎముకలన్నీ కూడా జీవము పొంది జీవాధిపతి అయిన యేసుకి లోబట్టాయి కనుక నాట్యమాడుతున్నాయంట. జీవాధిపతి అయిన యేసు అనుదినము నన్ను కాయిచుండగా. ఎవరిని? ఈ మట్టి మానవుడిని అనుదినము కాయిచున్నాడు తండ్రి. ఆయన దయా సంపన్నుడు, కృప కలిగిన దేవుడు. నీవు లోకాన్ని జయిస్తే ఆయన లోకం ఇస్తానంటున్నాడు. ఈ పాపాన్ని జయిస్తే పరిశుద్ధత ఇస్తానంటున్నాడు. ఈ పాపపు ఊబిలో నుండి బయటికి తీసి నీకు రక్షణ అనే పాత్రనిచ్చి నీవు నా బిడ్డవని కౌగులించుకున్నాడు కదా. దేనికి లోపడతావు? నీవు
2025 సంవత్సరాల నుండి ఇంకా లోబడిద్ది నా బిడ్డ, ఇంకా నా దగ్గరికి వస్తుందని ఆయన చేతులు చాసి ఎదురు చూస్తూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు, ఇంకా సమయం ఉందలే అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీవు దేవునికి లోబడితే సమస్తము నీకు లోబడతాయి. ఏంటంట? దేవుని యందు నీ విశ్వాసము కలిగి ఉంటే ఈ కొండలాంటి సమస్య అయినా సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడు. ఆవగింజలో సగభాగం, ఆవగింజ ఎంత ఉండిద్దా? ఎంత ఉండిద్దా? ఎంత ఉండిద్దమ్మా? అసలు ఆవగింజ అంటే మాకేందో తెలియదు అన్నట్టు. అంత విశ్వాసం కూడా లేదంట మనకు. ఎరుకో గోడలు కోల్చడానికి కారణం ఏంటి? వారి విశ్వాసమైన సుతులు. ఎర్ర సముద్రం పాయలు కాటానికి కారణం ఏంటి? సృష్టికర్త అయిన దేవునికి మొర, మోషే మొర, మోషే మొర. సూర్యచంద్రులను ఆపివేశానికి యెహోషువ ప్రార్థన. వారు దేవునికి లోబడ్డారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవుని గ్రంథానికి లోబడ్డారు కనుక వారు చెప్పినది చెప్పినట్టుగా చేస్తూ ఉన్నారు. పేతురు మన స్వభావం కలిగిన వాడే, ముమ్మారు అబద్ధమాడిన వాడే, యేసుతో ఉన్నవాడే, చేపలు తిన్నవాడే, రొట్టెలు తిన్నవాడే, సూచక్రియలు మహాత్రమ కార్యాలు చూసిన వాడే, కానీ తప్పిపోయాడు. ఎప్పుడైతే ఆ పెట్టుకొస్తూ ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ దిగివచ్చి వారిలో పాపాన్ని తీసివేసి పరిశుద్ధతతో అభిషేకించిందో, అగ్నినాలుకలతో, అప్పుడు పేతురు గారు నోరు తెరిస్తే ఆశీర్వాదాలు. ఒక్కసారి ఆయన బోధ చేస్తే 3000 మంది, 5000 మంది గుంపులు గుంపులు, కుటుంబాలు కుటుంబాలుగా యేసు వైపు తిరుగుతూ ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. ఎక్కడిది మహిమ అంటే దేవుడు వాగ్దానం చేశాడు, మీరు నా యందు విశ్వాసం కలిగి ఉండి ఆవగింజలో సగభాగం ఉంటే నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు దేవుడు. హల్లెలూయా! ఏ కార్యాలు? గొప్ప కార్యాలు. యేసు ప్రభు వారు నడుస్తూ ఉంటే ఎక్కడ కార్యాలు జరగల. ఎక్కడ చూసినా తండ్రిని వేడుకుంటేనే కార్యాలు జరిగినాయి. కానీ యోహాను పేతురులు ఎక్కడ నడిచినా కార్యాలే. హల్లెలూయా! వారి నీడ పడితే స్వస్థత, వారు మాట చలవిస్తే అది అయిపోతూ ఉంది. ఒక చిన్నది చనిపోతే లాజరు బయటికి రా అంటానికి ముందు దేవుడు ప్రార్థన చేశాడు యేసు ప్రభు. ఈ పేతురు ప్రార్థన చేయకుండా దేవుడు ఇచ్చిన అభిషేకంతో కవిత అనే చిన్న దానిని పేరు పెట్టి పిలవగానే ఆ మరణ పడకల మీద నుండి బయటికి వచ్చి మరి నీవు నేను లోబడతలేదు కదా. మనం లోబడితే అన్నీ నీకు శుభాలే, కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. నిత్యము నీవు ఆయన మందిరములో ఒలీవ మొక్కగా ఉంటావు. ఆయన సన్నిధి నీకు కమ్మేసినట్టుగా ఉంటుంది. అదే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా! చూసారా? లోబడటము నీవు నేర్చుకుంటే, పాపాన్ని దాని వైపు చూడకుండా ఉంటే, ఎవరికి మోసం చేయకుండా యథార్థతగా నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీకు కలిగినవన్నీ కూడా దేవునికి ఇష్టమైనట్లుగా నీవు జీవించగలిగితే నీవు ఎలా ఉంటావంట? లోకంలో ఒక మాట ఉంది కదా, 3 పువ్వులు 6 కాయలు అనేది అంటారు, నాకు సరిగా తెలియదు. అలా ఉంటుంది నీ
కుటుంబ పరిస్థితి. దేనికి కూడా దిగులు పడాల్సిన పని ఉండదు, దేనికి కూడా చింతించాలి పని ఉండదు. అదే దేవునిని ఆనుకున్న వారికి, దేవునితో కలిసేవారు. చిన్న బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వారు దేనికైనా చింతిస్తారా? మనకి ఈ లోకంలో 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా, 90 సంవత్సరాలు వచ్చినా మన తండ్రి అయిన యేసు ప్రభువుకు చిన్న పిల్లలమే. హల్లెలూయా. ఏంటంట? చిన్న పిల్లలు. అందుకే ఒక దినము 1000 దినాలకి, 1000 దినము ఒక దినానికి పోల్చాడు దేవుడు. ఈ లోకపరంగా వయసు పైబడచ్చు, శరీరం మడతల పడిపోవచ్చు, అడుగు వేయలేక అడుగు ఉండొచ్చు. అందుకే అడుగులు తడబడిన, అలసట పైబడిన, వెన్ను తట్టి చేయి పట్టి చక్కని ఆలోచన చెప్తాడంట ఆయన. ఏం చెప్తాడు? నేను నా జీవితం ఇంతేనని అడుగులు ముందుకు పడకపోతే ఆయన వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి ఇలా నడవాలి, అలా నడవాలి అని ఆయన నిన్ను నడిపిస్తాడంట. ఎక్కడికి? పరదేశికి. ఎక్కడికి? ఆయన స్థలములోకి. ఆ మహిమని చూడాలి అంటే నీవు ముందుగా లోబడాలి. కనపడిని దేవుడిని ప్రేమించలేక, నిన్ను పోషించే దేవుడికి, నిన్ను పోషించే వారికి నీవు లోబడకపోతే ఇంకెవరికి లోబడతావు? నీవు ఎవరిని ప్రేమిస్తావు? మనుషులందరినీ తిరిగి రండని సెలవిస్తున్నాడు కదా. ఈ సెలవు ముగించక మునిపే నీవు ఏం సంపాదించుకోవాలి లోకంలో? మంచి పేరు. ఏం పేరు? ఆడ దొరికింది, ఏ కొట్లో దొరికింది, కొనుక్కొచ్చుకోవడం. ఏ కొట్లో దొరికిందమ్మా? కొత్త పేరు సేవకుడు పెడతాడు నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు. ఈ మంచి పేరు నువ్వే దాన్ని తెచ్చుకోవాలి. నీ ప్రవర్తన మంచిగా ఉండాలి, నీవు లోపడేటట్టుగా, నీ భక్తిలోను, నీవు కుటుంబంలోను, లోకములోను ఎక్కడికి వెళ్ళినా నీ తండ్రికి మహిమ రావాలి. హల్లెలూయా. అది దేవుడు నేర్పుతుంది. ప్రసంగి గ్రంథములో ఒకని జన్మదినము కన్నా పుట్టినరోజు ఇంటికి వెళ్తే ఏముంటాయి? మంచి మంచి కేకులు, జాయింట్లు ఉంటాయి కదమ్మా, మీకు బాగా తెలుసు. చనిపోయి శవాన్ని ముందు పెట్టుకుని ఏడిచే ఇంట్లో ఏముంటాయి? పుట్టినింటికి వెళ్లకుండా, ఆ బిర్యానీ కాడికి వెళ్లకుండా, ఈ శోధన చేసే కుటుంబానికి వెళ్ళి వారి కోసము ఆదరణైన మాటలు చెప్పి ఆదరణైన ప్రార్థన చేయమంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్తాం? మేలైన దానిని పెంచుకుంటాం. దేవుడు కూడా నీలో ఏ డాకు మచ్చ లేకుండా పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధంగా మీ లోకాన్ని జయించండి. వారికే జయ జీవితం. ఎవరికంట? వారికే, అందరికి కాదు. జయించాలి అంటే నీలో ప్రార్థనా శక్తి ఉండాలి. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోకి రండి. 6:14. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం.
7 ముద్రలు ఇప్పాలి అన్నా 4 జీవుల మధ్యన కూర్చోవాలి అన్నా 12 గోత్రముల వారికి తీర్పు తీర్చాలి అన్నా 24 పెద్దల మధ్యలో ఉండాలి అన్నా ఆయనే తండ్రి. హల్లెలూయా. రారాజు వస్తున్నాడు జనులారా, వేగమిరా రండి, వస్తానన్న యేసయ్య రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ఆయన ఎక్కడుండి వస్తున్నాడు? 1000 ఏళ్ల పాలన చేయటానికి, ఆయన బిడ్డలని తోడుకుని పోవటానికి, ఆయనతో కలిసి పరదేశంలో ఉండటానికి, ఈ లోకాన్ని జయించిన వారి కోసం వస్తున్నాడు. లోబడిన పిల్లల కోసం 666 ముద్ర వేయించుకోకుండా ఉన్నారే, ఆయన కోసం కష్టాల పాలవుతూ ఉన్నారే, ఆయన కోసం శరసాల పాలవుతున్నారే, ఆయన కోసము ఆహారం లేక అలమటించే వారి కోసం వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు జీవాధిపతి అయిన దేవుడు ఎంతకాలం ఎదురు చూస్తూ సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు క్రైస్తవంలోకి వచ్చినాక ఏమి నేర్చుకున్నావు? లోబడితమే క్రైస్తవం మొదటి పాఠం, ప్రేమించటమే రెండో పాఠం, మూడో పాఠం దేవుని కోసం ఎదురు చూడటమే. లోబడకపోయినా ఎదురు చూడకపోయినా నీకు ఏది దొరకదు, రాదు. చివరిగా చూద్దాం, కీర్తనల గ్రంథంలోకి రండి. 56వ కీర్తన 8వ వచనాన్ని చదవగా విందాం. కీర్తన 8వ వచనం. ఏంటంట? ఏముంది? మళ్ళీ చదువుమా. నీవనుకోవచ్చు, ఈ మందిరంలో ఈ శాప మీద కార్చాను నేను కన్నీరు, లేక ఈ నేలలో కార్చాను, ఈ భూమి మీద కార్చానని. కానీ నీ ఎక్కడ దాయబడిందంట? బుడ్డిలో. ఇది ఒక రోజున సాక్ష్యం ఇస్తుంది. రేపు అడుగుతాడు. ఈ బుడ్డిలో నీరు సాక్ష్యం ఇస్తుంది. నీ విడిచిన కన్నీరు, హిజ్కియా విడిచిన కన్నీరు ఎమ్మటే సమాధానం వచ్చింది. ఏమొచ్చింది? 15 సంవత్సరాలు ఆదిష్కాలాన్ని పొడిగించినట్టుగా చూస్తాం. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. నీవు విడిచే కన్నీరు, నీవు చేసే భక్తి, నీవు చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవునికి చేరేదిగా ఉండాలి. కొర్నేలు ప్రార్థన ఎలా చేరిందో నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలా ఉండాలి? దేవుని దగ్గరికి వెళ్ళేటట్లుగా ఉండాలి. మీరు వెళ్తారే బట్టల షాపులకి, లేక ఆయా ప్రదేశాలు చూడటానికి దారి చూసావా? లేక మీ బంధువుల దగ్గరికి వెళ్తూ ఉంటారే, ఆశతో కలిగి వెళ్తారు కదా. అలాగే నీ తండ్రి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు మన పట్ల. ఎప్పుడు నా సన్నిధికి వస్తారా? ఎప్పుడు ఈ పునరుద్ధాన దీవెనలు వారికి ఉంటామా? వారికి ఎప్పుడు నా ఆశీర్వాదాలతో వారిని అభిషేకిస్తామా అని ఆయన వచ్చి కూర్చున్నాడు. మీరెక్కడా అంటే ఆదాములాగా చెట్టు చాటున ఉండారో, లేక ఈ లోకపరమైన మాటల సందర్భాల్లో ఉన్నారో, లేక ఆ టీవీల దగ్గర తిక్కుపోయి ఉన్నారో, ఆయనే చూసుకును. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. మన మధ్యలో సింగర్ అభిషిత గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. తర్వాత సాత్విక గారు, తర్వాత ధనలక్ష్మి గారు, తర్వాత పాస్టమ్ గారు చేస్తారు.